शुभोदय बच्चों। आज हम एसएससी हिंदी एपी का भाग 5 भाषा की बात के बारे में जानेंगे। ప్రియమైన పిల్లలకు ఈరోజు భాగ్ 5 భాషా కి బాత్ గ్రామర్ అడుగుతాడు. 15 మార్కులకు గాను 15 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బిట్టుకు 3 ఆప్షన్స్ ఉంటుంది. ఈజీగా 15కు 15 మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు. ఎలాగో ఒక మోడల్ పేపర్ చూడండి. ఇక్కడ నిమ్నలిఖిత్ ప్రశ్నోं के उत्तर सूचना के अनुसार लिखिए హెడ్డింగ్ చదవాలి. అంటే అక్కడ ఇచ్చిండే ప్రశ్నలను వాడు ఇచ్చిండే బ్రాకెట్లో ఇచ్చిండే సూచనల ఆధారంగా మనము ఉత్తరం రాయాల్సి ఉంటుంది. 16th బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 15 బిట్స్ ఉంటాయి. ఈద్ కే దిన్ సూరజ్ బహుత్ సుందర్ దిఖాయి దేతా హై అన్నాడు. రేఖాంకిత్ శబ్ద్ కా తత్సమ్ రూప్ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే అన్నాడు. కాబట్టి ఫస్ట్ 16th బిట్ తత్సమ్ తద్భవ్ ఉంటుంది. సూరజ్ అండర్లైన్ చేసినాడు. సూరజ్కు మనకు సూర్య అనేది వస్తుంది. తత్సం సూర్య అనే పదం మనకు ఎక్కడ కరెక్ట్గా ఉందో చూస్తే సెకండ్ వన్ కరెక్ట్గా ఉంది. కాబట్టి ఆ సెకండ్ వన్ సూర్య అనే పదం ఎత్తి రాయాలి. మీరు ఇక్కడ ఏబిసిడీలు ఇవ్వడం లేదు, 3 పదాలు ఇస్తున్నాడు. కాబట్టి 16 క్వశ్చన్ నెంబర్ 16 అని వేసి ఆ సూర్య అనే పదం తీసి కరెక్ట్గా ఉండే వర్డ్ అక్కడ రాయాలి. ఇక్కడ ఈ బిట్లో మనకు సెకండ్ వన్ వస్తుంది. నెక్స్ట్ 17th బిట్ చూడండి. సావన్ కే మేఘ్ ఝమ్ ఝమ్ బరస్తే హై అన్నాడు. వాక్య మే క్రియా శబ్ద వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే అన్నాడు. 17th బిట్ ఎప్పుడు క్రియనే అడుగుతాడు. క్రియా అంటే కామ్ కో బతానే వాలే శబ్దోం కో క్రియా కహతే హై. పనిని తెలిపే పదాలను క్రియ అంటారు. కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా దీంట్లో మార్కు పోగొట్టుకోకూడదు. పనిని తెలిపే పదము ఆల్మోస్ట్ ఆల్ చిట్ట చివరిగానే ఉంటుంది, వాక్యంలో చివరిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సావన్ కే మేఘ్ జమ్ జమ్ బరస్తే హై. బరస్తే హై కురుస్తున్నాయి అనేది క్రియ. కాబట్టి ఇక్కడ 17th బిట్టుకు మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది బరస్తే అనేది. క్వశ్చన్ నెంబర్ 17 వేసి ఆ బరస్తే అనే పదం తీసి రాయాలి. నెక్స్ట్ 18th బిట్ చూడండి. 1556 అన్నాడు. హిందీ అక్షరం కో పడకర్ సంఖ్యాओं में వికల్పోं में से पहचान कर लिखिए అన్నాడు. అంటే ఒక నెంబర్కు ఇన్వర్డ్ ఇస్తాడు. ఆ ఇన్వర్డ్స్ అనేటివి కింద నెంబర్స్ ఇస్తాడు. ఆ 3 నెంబర్స్లో నుంచి ఏది కరెక్ట్ అనేది మనము చూస్ చేసి రాయాలి. 18th బిట్కు మనకు నంబర్ ఇన్వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1556 అన్నాడు. 1556 అంటే 1556. సెకండ్ ఆప్షన్ 1556 తీసి 18th బిట్కు ఆన్సర్ రాయాలి. 19th వన్ చూడండి. ఝాన్సీకి సేన విలసిత డాష్ డూబీ హువీ హే అన్నాడు. సహీ కారక్ చిహ్నకు రిక్తో మేసే పహచాన్ కర్ లిఖియే అన్నాడు. కారక్ చిహ్న ఇక్కడ వాడే ఆప్షన్స్ 3 ఇచ్చేస్తాడు. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి స్వరాజ్యకి న్యూ లెసన్లో నుంచి తీసుకున్నాడు. కాబట్టి లెసన్ రీడింగ్ అనేది ప్రోజ్ లెసన్స్ చేస్తున్నారంటే ఈ బిట్ ఈజీగా రాయగలుగుతారు. ఝాన్సీకి సేన విలసిత మే డూబీ హువీ హే. మే అనే ఆప్షన్ ఇక్కడ సెకండ్ వన్ ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 19 వేసి మే ఎత్తి రాయాలి అక్కడ. నెక్స్ట్ 20th చూడండి. పకడ్ వారీకి ధార్ ఝూల్తా హై మేరా మన్ అన్నాడు. రేఖాంకిత్ శబ్ద్ కా పర్యాయవాచి శబ్ద వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే అన్నాడు. కాబట్టి 20th బిట్ పర్యాయ పదం. వారి పర్యాయ పదం ఏమొస్తుంది? పానీ. పానీ అనేది ఫస్ట్ వర్డే ఉంది కాబట్టి 20th బిట్కు పానీ అనేది రాయాలి. 21 చూడండి. బచ్చో మే త్యాగ్ ఔర్ సద్భావ్ కే గుణ్ నిహిత్ హై అన్నాడు. రేఖాంకిత్ శబ్ద్ కా విలోమ్ శబ్ద పహచాన్ కర్ వికల్పో మే సే లిఖియే అన్నాడు. కాబట్టి త్యాగ్ అనే దానికి మనకు విలోమ్ శబ్ద ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? స్వార్థ్. స్వార్థ్ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి స్వార్థ్ అనేది రాయాలి. నెక్స్ట్ 22nd వన్ చూడండి. బగులోం కే చరణ చిహ్న టాప్వోं पर निक्षिप्त है అన్నాడు. రేఖాంకిత్ శబ్ద్ కా సమాస్ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే అన్నాడు. చరణ చిహ్న అంటే చరణ్ కే చిహ్న. కాబట్టి చరణ్ కే చిహ్న అనేది వచ్చినప్పుడు కారక్తో విడదీసేటప్పుడు తత్పురుష సమాస్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ తత్పురుష సమాస్ ఎత్తి రాయాలి. నెక్స్ట్ 23rd వన్ చూడండి. టెస్సీ థామస్ నిస్సందేహ కలాం కో అప్నా గురువు మాన్తీ హై. నిస్సందేహ్ అనే పదం అండర్లైన్ చేశాడు. దానికి సంధి విచ్ఛేద్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఒక అక్షరానికి అదే అక్షరము మనకు ఒత్తుగా వచ్చినప్పుడు విసర్గ సంధి ఉంటుంది. ఈజీగా ఫస్ట్లోనే ఉంది. నిహ్ ప్లస్ సందేహ్.
ఆ నిహ్ ప్లస్ సందేహ్ అనేది తీసి రాయాలి. अनपढ़ व्यक्ति भी लोकगीत आसानी से गा सकते हैं. రేఖాంకిత్ శబ్ద కా ఉపసర్గ పహచాన్ కర్ లిఖియే అన్నాడు. ఉపసర్గ అంటే ఫస్ట్లో వచ్చే అక్షరాలు. మూల శబ్దం ఇక్కడ పడ్ అనేది మూల శబ్దం. ఆ పడ్ అనే మూల శబ్దకు ముందర ఏ అక్షరాలు వచ్చి కలుస్తున్నాయి? అన్ అనే అక్షరాలు వచ్చి కలుస్తున్నాయి కాబట్టి అన్ అనేది ఉపసర్గ. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. ఆ థర్డ్ ఆప్షన్ తీసి రాయాలి. నెక్స్ట్ 25th బిట్ చూడండి. भारतवासी ईमानदारी से अपना धर्म निभाते हैं. రేఖాంకిత్ శబ్ద కా ప్రత్యయ వికల్పం में से पहचान कर लिखिए అన్నాడు. ప్రత్యయ అనేటప్పుడు ఇక్కడ ఈమాన్దారీ పదం అండర్లైన్ చేశాడు. ఈమాన్దార్ అనేది ఒక పదం. ఈమాన్దార్కు చివరిలో ఏమొచ్చి యాడ్ అవుతోంది? ఈ అనేది వచ్చి యాడ్ అవుతోంది. కాబట్టి ఈ అనేది ప్రత్యయ ఈమాన్దారీ. కాబట్టి ఈ అనే ప్రత్యయం మనకు ఫస్ట్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ ఈ అనేది మీరు 25th బిట్కు రాయాలి. ఉపసర్గ అనేది మూల శబ్దకు ముందర వచ్చి కలిసే లెటర్స్. ప్రత్యయ అనేది మూల శబ్దకు చివరిలో వచ్చి కలిసే లెటర్స్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 26th బిట్ చూడండి. లడకే ఖిలౌనే కి దుకానోं पर धावा बोल दिया. వాక్య में प्रयुक्त मुहावरे को विकल्पों में से पहचान कर लिखिए అన్నాడు. ముహావరా ఏమి ఇక్కడ? ధావా బోల్దేనా అనేది ముహావరా. కాబట్టి ధావా బోల్నా అనేది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఆ ఆప్షన్ ధావా బోల్నా అనేది తీసి 26th బిట్కు రాయాలి. 27th బిట్ చూడండి. ఛాత్ర అప్నే శిక్షక్ को आदर्श मानकर आगे बढ़ता है అన్నాడు. इस वाक्य का लिंग परिवर्तन रूप में से पहचान कर विकल्पों में से पहचान कर लिखिए అన్నాడు. కాబట్టి ఛాత్ర అనేటప్పుడు దానికి లింగ పరివర్తన స్త్రీలింగం ఏమవుతుంది? ఛాత్ర. ఫస్ట్ ఇక్కడ ఈ మూడిట్లో చూసుకోవాలి ఛాత్ర అనేది ఎక్కడుంది. ఫస్ట్ ఆప్షన్లోనూ ఛాత్ర ఉంది, లాస్ట్ ఆప్షన్లోనూ ఛాత్ర ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోవాలి. ఛాత్ర అప్నే శిక్షక్ కో ఆదర్శ మాన్కర్ ఆగే బడ్తా హే అన్నాడు. బడ్తీ హే అనేది చివరిలో ఉండాలి మనకు. కాబట్టి ఆగే బడ్తీ హే శిక్షిక. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఆప్షన్లో ఛాత్ర అప్నే అప్ని శిక్షికాకు ఆదర్శ మాన్కర్ ఆగే బడ్తీ హే. టోటల్గా స్త్రీలింగ్లోకి మార్చాడు. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్గా ఉంది. ఫస్ట్ వన్ ఆప్షన్ ఎత్తి రాయాలి. 28th చూడండి. లड़की గానా గాతీ హే. ఇస్ వాక్యకు వచన్ బదల్ కర్ లిఖియే అన్నాడు. లड़की గానా గాతీ హే. లड़कीకు వచనేమి? లड़कियाँ. లड़कियाँ గానా గాతీ హై. బిందు కూడా ఉండాలి. కాబట్టి లड़कियाँ గానా గాతీ హై ఫస్ట్ ఆప్షన్లోనే కరెక్ట్గా ఉంది. ఆ ఫస్ట్ ఆప్షన్ ఎత్తి రాయాలి. 29th చూడండి. లోగ్ సుఖ్ చైన్ సే రహ రహే థే. ఇస్ వాక్యకు భవిష్యత్ కాల్ రూప్ వికల్పం में से चुनकर लिखिए అన్నాడు. భవిష్యత్ కాల్ అంటే ఏమొస్తుంది? లోగ్ సుఖ్ చైన్ సే రహ రహేంగే అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో హై ఉంది, సెకండ్ ఆప్షన్లో హై ఉంది, చివరిలో హై ఉంది అంటే ఏమి? వర్తమాన్ కాల్. థర్డ్ ఆప్షన్ చూడండి. లోగ్ సుఖ్ చైన్ సే రహేంగే. ఇది భవిష్యత్ కాల్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎత్తి రాయాలి. 30th లాస్ట్ బిట్ చూడండి. హమ్ కసరత్ కర్నా చాహియే. ఇస్ వాక్య కా శుద్ధ రూప్ వికల్పం में से पहचान कर लिखिए. శుద్ధ రూప్ హమ్ కసరత్ కర్నా చాహియే అన్నాడు. ఇక్కడ హమే కసరత్ కర్నా చాహియే. కాబట్టి హమే కసరత్ కర్నా చాహియే మనమందరము కాబట్టి హమ్ అనేది హమేగా రాయాలి. అది కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసి రాయాలి. ఈ విధంగా ఈ 5th రోమన్లో 15కు 15 మార్కులు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఇది ప్రతి బిట్ వైజ్ కూడా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్.